గాయ్స్ రండి మనం ఈ రమ యొక్క థర్డ్ పార్ట్ అయితే చూద్దాం. అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉండే బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. రండి ఈ వీడియోలో కానీ వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హీరోయిన్ కానీ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉంటారనమాట. ఆ టైంలో హీరోయిన్కి తన పిల్లల స్కూల్ నుంచి అయితే ఫోన్ కాల్ వస్తుంది. ఈ విధంగా మీ కొడుకు అయితే సడన్గా ఫీవర్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాడు అనేసి కానీ వాళ్ళు చెప్తారా. హీరోయిన్ అయితే ఫుల్గా భయపడిపోయి హీరో దగ్గర తన యొక్క ఐడి కానీ అడుగుతుందనమాట. ఏం రీజనో చెప్పు, ఎందుకు ఇలా కంగారు పడుతూ ఉన్నావే అనేసి కానీ హీరో అడుగుతాడు. కాకపోతే ఇప్పుడు ఇస్తావా లేదా అనేసి వాడి మీద కానీ అరుస్తుందనమాట. దాంతో హీరో కానీ ఎత్తిచ్చేసి సరే నేను నీతో వస్తాను అంటాడా. అక్కర్లేదు నువ్వు ఇక్కడే ఉండనేసి హీరోయిన్ అయితే అక్కడ నుంచి కానీ హాస్పిటల్కి పరిగెత్తుతూ ఉంటుంది. కాకపోతే హీరోకి మనసే ఆగట్లేదనమాట. తన వెనకాలే వస్తూ ఉంటాడు. హీరోయిన్ కన్నా ముందు తన ఫ్రెండ్ అయితే అక్కడికి వచ్చేసి ఉంటుందన్నమాట. తనతో కానీ చెప్పి చాలా ఫీల్ చేస్తూ ఉంది. నేనైతే వాడిని ఇంకొంచెం జాగ్రత్తగా చూసుకొని ఉండాలి. నైట్ అయితే వాడు ఒక మాంసం ముక్కదా తిన్నాడు, కాకపోతే అది ఇలా రియాక్ట్ అవుతుందనేసి నేనే అనుకోలేదని చెప్తా ఉంటుందా. ఆ టైంకి అయితే ఎక్స్ కానీ బయటికి వస్తాడనమాట. నువ్వు ఇక్కడేం చేస్తా ఉన్నావు అనేసి కానీ అడుగుతుందా. నేనైతే మార్నింగ్ దా ఈ హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ అయ్యాను అనేసి కానీ వీడు చెప్తాడు. సరే ఇప్పుడు నా కొడుకు ఎలా ఉంది అనేసి అడుగుతుందా. వాడు కరెక్ట్ టైంకి హాస్పిటల్కి రావడం వల్ల ఏం ప్రాబ్లం లేదు, ఇప్పుడు కొంచెం పర్వాలేదులే అనేసి కానీ చెప్పి హీరోయిన్ ఫ్రెండ్తో కానీ నేనైతే హీరోయిన్తో మాట్లాడాలి, నువ్వు కానీ కొంచెం సేపు బయట వెయిట్ చేస్తావా అంటాడా. దాంతో తను కానీ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వీడు కానీ హీరోయిన్తో నీ కొడుకుకి ఉండే డిసీజ్ ప్రకారం నువ్వైతే వెంటనే కానీ వాడికి బోన్ మ్యారో అయితే చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళి హీరోని పెళ్లి చేసుకొని ఉన్నావంటే ఖచ్చితంగా ఈ పిల్లల యొక్క నాన్న వాడే అయి ఉండాలి, అందుకే ఈ విధంగా చేసావు కదా. నువ్వు నాతో ఒక మాట ముందు చెప్పుండొచ్చు కదా, నేను కానీ ఏదైనా చేసుంటాను కదా అంటాడా. దానికి హీరోయిన్ కానీ ఇదిగో చూడు, ఇక్కడ డాక్టర్స్ అయితే ఎంతో మంది ఎంతో హెల్ప్ చేశారు, కానీ వాడికి మ్యాచ్ అయ్యే బోన్ మ్యారో అది నా ద్వారా మాత్రమే రాగలదు, వాడికి నేను మాత్రమే హెల్ప్ చేయగలను అనేసి హీరోయిన్ చెప్తుందా. దానికి వీడు కానీ హీరోయిన్ అయితే హక్ చేసుకునేసి అలా లేదు, వాడికి మ్యాచ్ అయ్యే బోన్ మ్యారోని నేను రెడీ చేసుంటాను, ఇలాంటి వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటాడా. అన్ని రోజుల వరకు నేను వెయిట్ చేయలేను అనేసి తను కానీ చెప్తుంది. దానికి వీడు కానీ ఇదిగో చూడు, నేను వదిలేసి వెళ్ళిపోవడం వల్లే కదా నువ్వు కానీ ఇలాంటి వాడిని అయితే పెళ్లి చేసుకునేసి ఇంత కష్టపడతా ఉన్నావు అంటాడా. దానికి హీరోయిన్ కానీ పాస్ట్ని ప్రెజెంట్ని నువ్వైతే మింగిల్ చేయకు, నన్ను కానీ వదులు అంటుందా. వాడు కానీ వదిలేసి ఇదిగో చూడు, నేను పాస్ట్లో నిన్ను వదిలేసి వెళ్ళిపోయాను, కాకపోతే ఇప్పుడు నిన్ను పిల్లల్ని నేను చూసుకుంటాను, నువ్వు నాకు కానీ ఒక్క ఛాన్స్ ఇస్తావా అంటాడా. అక్కడికి వచ్చిన హీరో దీనంతగానే వింటాడు. వాడు వేరే పిల్లలు అది ఇది అనేసి చెప్పుంటాడు కదా. వీడేమనుకుంటాడంటే ఆ పిల్లల యొక్క నాన్న ఈ ఎక్స్ ఏమో అనుకుంటాడు. హీరోయిన్ కానీ ఎక్స్తో చెప్తాంది, ఇదిగో చూడు ఈ డెసిషన్ని నేనే తీశాను, ఇందులో మంచి వచ్చినా చెడు వచ్చినా కానీ ఇది నా యొక్క విధిరాత అనుకునేసి నేనే వెళ్తాను, నువ్వేమీ ఇన్వాల్వ్ అవ్వకోనేసి చెప్తుందా. దానికి వీడు కానీ పాస్ట్లో అయితే నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోయాను, కాకపోతే ఇప్పుడు నేను నిన్ను వదిలేసి వెళ్ళను అనేసి కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. హీరోయిన్ అయితే చూసేస్తుంది. తనైతే ఫుల్గా భయపడిపోయిందనమాట. ఇందాక వాళ్ళిద్దరూ మాట్లాడింది ఎక్కడ వినేసి ఉంటాడో, లేకపోతే లోపల ఉండే కొడుకు యొక్క అనారోగ్యం గురించి వాడి గురించి మొత్తం తెలిసిపోయి ఉంటుందో ఏమో అనేసి చాలా భయంతో వచ్చి వీడి దగ్గర కానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తా ఉన్నావు అంటాడా. దానికి వీడు కానీ ఏమైంది, నిన్ను నీ ఎక్స్ని కానీ నేను మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశానా ఏంటి, అవును నువ్వెందుకు ఇంతగా కంగారు పడిపోతా ఉన్నావు, నీ పిల్లల యొక్క నాన్నని నేను ఏమైనా చేసేస్తాను అనేసి భయపడిపోతా ఉన్నావా ఏంటి. అయినా వాడి గురించి నేను ఎప్పుడో అడిగాను, కానీ నువ్వెందుకు నాతో ఒక్క మాట కానీ చెప్పలేదు అంటాడా. అది నా యొక్క ప్రైవేట్ మ్యాటర్, దాని గురించి అంతా నేను నీతో చెప్పాల్సిన అవసరం లేదు అంటుందా. దానికి వీడు కానీ మనం కాంట్రాక్ట్ లో ఉన్నప్పుడు వాడిని నువ్వు ఎందుకు ఇంటికి పిలుచుకొని వచ్చావు, వాడు నిన్ను పిల్లల్ని కానీ ఆల్రెడీ వదిలేసి వెళ్ళిపోయాడు, అలాంటి వాడితో కలవడం కోసం నువ్వు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటున్నావు కదా. వాడిని జెలసీగా ఫీల్ అయ్యేలా చేసి వాడితో కలవడానికి నువ్వు నన్నైతే ఒక టూల్ లాగా యూస్ చేసుకుంటున్నావు, అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు ఏంటి అనేసి కానీ వీడేరేస్తాడా. దానికి తను కానీ ఇదిగో చూడు, నువ్వు అడిగే పిచ్చి పిచ్చి ప్రశ్నలకి సమాధానం చెప్పే ఓపిక అయితే నాకు లేదు, కాంట్రాక్ట్ ప్రకారం నడుచుకుంటే చాలు, కాంట్రాక్ట్ మించి మన ఇద్దరికి మధ్య ఏమీ లేదు అనేసి కానీ అరుస్తుందా. ఓ అవును కదా, కాంట్రాక్ట్ ప్రకారం నడుచుకోవాలి కదా, నేనైతే ఇంకా కానీ కాంట్రాక్ట్ ప్రకారం నడుచుకోలేదే, నువ్వు కానీ నా ద్వారా అయితే ఒక బిడ్డని అడిగావు కదా, సరేరా ఇప్పుడే చూపిస్తాను అనేసి హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే తీసుకునేసి ఇంటికి కానీ వస్తాడనమాట. హీరోయిన్ కానీ ఒకటే అరుస్తా ఉంది, ఒరే అసలు ఏం చేస్తావు నువ్వు, నన్ను వదులు అనేసి, నువ్వే కదా అడిగావు కాంట్రాక్ట్ ప్రకారం నడుచుకోవాలి అనేసి, ఇప్పుడైనా చూపిస్తాను అనేసి హీరోయిన్ కానీ బలవంతంగా అయితే కిస్ చేస్తాడా. తను కానీ వీడినైతే ఎంతగానో తోస్తుందనమాట. వాడి కొడుకు యొక్క బొమ్మని కానీ తీసుకునేసి వీడినైతే బాగా బాధతుంది. అసలు నీకేమైనా పిచ్చి పట్టిందారా, ఎందుకు ఇలా చేస్తా ఉన్నావు అనేసి. నేను ఈ విధంగా నడుచుకోవడానికి రీజనే నువ్వైతే నా దగ్గర 10 మిలియన్ డబ్బులు ఇచ్చేసి ఆ చెత్త వెదవని కానీ మన కాంట్రాక్ట్ మధ్యలోకి అయితే తీసుకొని వచ్చావు, వాడిని జలసీగా ఫీల్ అయ్యేటట్టు
చేయడానికి నువ్వు నన్ను యూజ్ చేసుకుంటున్నావు, నన్ను చూస్తే నీకు అసలు ఎలా కనిపిస్తా ఉందనే సరస్తాడా. ఇదిగో చూడు, మన ఇద్దరికి మధ్య ఉండే కాంట్రాక్ట్ లో మూడో వాడంటూ ఎవడూ గానీ లేదు, నేను చెప్పేది చాలా శ్రద్ధగా విను, నేను గానీ హాస్పిటల్ కి అయితే వెళ్ళాలి, నన్ను వదులు అంటుందా. వీడైతే ఏడ్ చేస్తా ఉన్నాడు. ఇంత జరిగిన తర్వాత గానీ నువ్వు వాడిని వెతుక్కుంటూ హాస్పిటల్ కి వెళ్ళాలనుకుంటున్నావు కదా, నీకు కావాల్సింది నా ద్వారా ఒక పిల్లనే కదా, నేను ఇప్పుడే దాన్ని గానీ చేస్తాను అనేసి హీరోయిన్ గానీ ఫోర్స్ చేసి తనతో గానీ క్లోజ్ గా ఉండడానికి అయితే ట్రై చేస్తాడా. ఆ తర్వాత వీడికే అర్థమవుతుంది అన్నమాట, మనం అయితే చాలా పెద్ద తప్పు చేస్తా ఉన్నాము అనేసి. హీరోయిన్ యొక్క డ్రెస్ అంతా గానీ వీడే అడ్జస్ట్ చేస్తా ఉంటాడా. అప్పుడు హీరోయిన్ గానీ చెప్తుంది, ఇదిగో చూడు, పెళ్లికి ముందు నేను నీ గురించి వేరేలా అనుకున్నాను, కాకపోతే ఇప్పుడుదా నాకు తెలుస్తా ఉంది నువ్వు ఇలాంటి వాడివి అనేసి అని గానీ చెప్తుందా. దానికి వాడు గానీ, ఎలా నన్ను చూస్తే చాలా చెడ్డవాడిలా అనిపిస్తా ఉంది కదా, అయినా నువ్వు నాతో ఉంటేనే కదా నా గురించి నీకు తెలవడానికి, నువ్వు నా గురించి ఎప్పుడూ గానీ అస్సలు పట్టించుకోలేదు అనేసి గానీ చెప్పి నువ్వు గానీ ఇక్కడి నుంచి అయితే వెళ్ళొచ్చు అంటాడా. హీరోయిన్ గానీ నన్ను వదిలితే చాలరా సామె అనేసి తన కొడుకుని వెతుక్కుంటూ హాస్పిటల్ కి అయితే పరిగెత్తుతుందనమాట. ఈ బాధలో వీడైతే నైట్ అంతా గానీ తాగేసి పడిపోయి ఉంటాడనమాట. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చిలక వాళ్ళ అమ్మగానే అక్కడికి వచ్చి, ఏం బాబు నైట్ అంతా బాగా తాగేసి ఉన్నావా, వాసన అయితే ఇక్కడికి వస్తా ఉంది అంటుందా. మీరెందుకు ఇక్కడికి వచ్చారు అనేసి కానీ వీడు అడుగుతాడా. దానికి తను కానీ, నీకోసం ఫుడ్ తీసుకొచ్చాను బాబు, అందుకే చెప్తారు ఇద్దరు పిల్లల యొక్క అమ్మనైతే పెళ్లి చేసుకోకూడదు అనేసి. చూడు, తన కొడుక్కి ఒంట్లో బాగాలేదనేసరికి కట్టుకున్న హస్బెండ్ ని గానీ వదిలేసి వాళ్ళ కొడుకుని చూసుకోవాలనేసి హాస్పిటల్ కి అయితే వెళ్ళిపోయింది అంటుందా. హీరో గానీ, ఎవరి గురించి మాట్లాడుతా ఉన్నారు, ఎవరికి ఏమైంది అంటాడా. నీ వైఫ్ గురించా బాబు, ఆ పెద్దోడికి అయితే ఒంట్లో బాగాలేదంట, వాడికి ఏదో అలర్జీ అనేసి హాస్పిటల్లో కానీ అడ్మిట్ చేసి ఉండారంట. నిన్నైతే అనుకోకుండా హాస్పిటల్కి వెళ్ళానా, అక్కడదా నాకు కానీ ఈ విషయం అయితే తెలిసింది, సరే నువ్వు కానీ ఏం తిని ఉండవే అనేసి నీకు కానీ భోజనం తీసుకొచ్చాను అని చెప్తుందా. ఇప్పుడుదా వీడికి కానీ హీరోయిన్ చెప్పిందంతా గుర్తొస్తుందన్నమాట. అటంటే తను నిన్న హాస్పిటల్కి వెళ్ళింది ఆ ఎక్స్ కోసం కాదు, తన కొడుకు కోసం మాత్రమే అనేసి. వెంటనే కానీ హీరో అయితే అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వస్తాడా. అక్కడ వచ్చి చూస్తే అదే హీరోయిన్ కొడుకు కానీ ఒంటరిగా అయితే పార్క్ లో కూర్చొని ఉంటాడనమాట. హీరో కానీ వాటి దగ్గరికి అయితే వచ్చి, సారీరా నేనైతే నేను ఇంకొంచెం బాగా చూసుకొని ఉండాలి, నా వల్లే నువ్వు కానీ ఆ బార్బీక్యూ అయితే తిని నీకు కానీ అలర్జీ అయ్యింది అని చెప్పి ఫీల్ చేస్తాడా. అది మాత్రమే కాకుండా హీరో అయితే వాడి యొక్క బొమ్మని కానీ నైట్ అంతా కూర్చొని రెడీ చేస్తుంటాడనమాట. ఇదిగో నీ యొక్క టాయ్ అనేసి కానీ ఇస్తాడా. ఈ బాబు కానీ చాలా సంతోషంతో దాన్ని కానీ తీసుకుంటాడనమాట. సరే మీ అమ్మ ఎక్కడ అనేసి అడిగితే, అదిగో అమ్మ కానీ ఇక్కడికైతే వస్తా అన్నారు అన్న విషయం ఆ అబ్బాయి కానీ చెప్తాడా. వెంటనే హీరో కానీ, సరే నువ్వు కానీ ఇక్కడైతే కొంచెం సేఫ్ గా ఉండు, నేను కానీ మళ్ళీ వచ్చి నిన్నైతే మీట్ అవుతాను అనేసి దూరం వచ్చి హీరో కానీ తిరిగి చూస్తాడా. అక్కడైతే ఎక్స్ హీరోయిన్ పిల్లలు అనేసి చాలా హ్యాపీగా ఉంటున్నారనమాట. దీన్ని చూసేటప్పుడు హీరో గాని అనుకుంటాడు, వీళ్ళని చూసేటప్పుడు దా ఒక రియల్ ఫ్యామిలీలా ఉంది, నేనుదా వీళ్ళకి మధ్యలో ఉంటున్నానో ఏమో అనేసి హీరో గాని అక్కడ నుంచి వెళ్ళిపోతాడా. హీరోయిన్ గానీ ఆ బొమ్మను అయితే ఎత్తి చూస్తుందనమాట. ఇది ఇక్కడ ఉందంటే ఖచ్చితంగా దీన్ని హీరోదా తెచ్చుంటాడు, వాడు ఎక్కడికి వెళ్ళాడు అనేసి తను గానీ అన్ని చోట్ల అయితే వెతుకుతా ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ నాన్న గానీ మళ్ళీ తనని అయితే ఇంటికి పిలవాలి అని చెప్పుంటాడా. వాళ్ళ తమ్ముడు అయితే ఒక్కటే అరస్తా అన్నాడనమాట. 5 సంవత్సరాలకు ముందు తను గానీ కడుపుతో వచ్చి ఈ ఇంటి యొక్క పరువే పోయేలా చేసింది, అలాంటి అమ్మాయిని ఎందుకు పిలుస్తా ఉన్నారు అనేసి. అయినంత మాత్రాన తన్ని అలాగే వదిలేద్దామా ఏంటి, తను ఈ ఇంటి యొక్క కూతురు, నీ యొక్క అక్క అనేది గుర్తుంచుకో, నీ దగ్గర కానీ నేనైతే ఆ బాక్సింగ్ క్లబ్ ని అప్పగించాను, కాకపోతే నువ్వేం చేసావు, మొత్తం కానీ లాస్ లోనే వెళ్తా ఉంది, ఇప్పటి వరకు ₹1 అందులో నుంచి ప్రాఫిట్ వచ్చిందా, నువ్వు దండగా అనేసి కానీ వాడిని అయితే తిడతాడా. దానికి వీడు గానీ ఏం చెప్తాడంటే, 5 సంవత్సరాలకు ముందు హీరో గానీ చీట్ చేశాడు అనేసి బాక్సింగ్ క్లబ్ నుంచి అయితే తీసేసి ఉంటారు కదా, అది వీళ్ళ యొక్క క్లబ్ అన్నమాట. దాని వల్ల అయితే వీళ్ళ క్లబ్ ఫస్ట్ లో ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కానీ హీరోని మ్యాచ్ ఆడమనేసి లోపలికి పిలుచుకొని వస్తే మళ్ళీ కానీ మన క్లబ్బే ఫస్ట్ వస్తుంది, కాకపోతే మధ్యలో మీరు మీ కూతుర్ని మాత్రం ఇంటికి అయితే పిలుచుకొని రాకండి అని చెప్పేసి వీడు కానీ అక్కడ నుంచి అయితే వచ్చి హీరోయిన్ గురించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ని సేకరిస్తాడు. యాక్చువల్ గా వీడైతే హీరోయిన్ యొక్క సొంత బ్రదర్ కాదు, వీడైతే స్టెప్ మామ్ యొక్క కొడుకు అన్నమాట. ఓ హీరోయిన్ కి హీరోకి కానీ పెళ్ళైపోయిందా అన్నట్టు ఆలోచించి హీరోని కానీ వెతుక్కుంటూ వస్తాడు. పర్వాలేదే, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కానీ బ్యాన్ అయినటువంటి ఒక ఛాంపియన్ ని నేను మీట్ అవుతా ఉన్నాను అంటాడా. నీకు ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ నా దగ్గర అయితే వచ్చి పెట్టుకుంటా ఉన్నావు అనేసి హీరో కానీ బెదిరిస్తాడనమాట. ఇదిగో చూడు, నేనైతే నీకు ఒక ఆఫర్ ఇవ్వడానికి వచ్చాను, ఒక మ్యాచ్ లో నువ్వైతే పార్టిసిపేట్ అవ్వాలి, దాని యొక్క ప్రైజ్ మనీ అయితే చాలా ఎక్కువగా ఉంది, నువ్వు కానీ కలుసుకో అంటాడా. నీలాంటి చెత్త వెదవుతో అంతా నేను అసలు కలవను అనేసి హీరో కానీ చెప్తాడనమాట. దానికి వీడు కానీ, ఇదిగో చూడు, నా యొక్క ఆఫర్ ని నువ్వు కనుక రిజెక్ట్ చేసావనుకో ఆ తర్వాత వచ్చే ప్రాబ్లమ్ ని నువ్వు దా ఫేస్ చేసేలా ఉంటుంది అనేసి హీరోయిన్ కానీ
కానీ కలిసి ఉండేటువంటి ఫోటోని అయితే ఇచ్చేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడా. హీరో కానీ దాన్ని చూసేసి ఇంటికి అయితే వస్తాడనమాట. వాడికి కానీ మెసేజ్ అయితే పెట్టుంటాడు, ఇంకా 3 రోజులు మాత్రమే నీకు టైం ఇస్తాను, కొత్త వైఫ్ గురించి నువ్వు కానీ ఒకసారి అయితే ఆలోచించు అంటాడా. వీడు కానీ వాడికి అయితే కాల్ చేసి ఇదిగో చూడు తను నా వైఫే కాదు, నువ్వు తనని మధ్యలో పెట్టి నన్ను థ్రెటన్ చేయాలన్నా కానీ టైం దా వేస్ట్, తనకి ఏమైనా కానీ నేనైతే అసలు పట్టించుకోను అంటాడా. దానికి వాడు కానీ చూద్దాం తను నీకు నిజంగానే ఇంపార్టెంటా లేదా అనేసి నువ్వు కానీ వెయిట్ చేసి చూడు అనేసి కాల్ని కట్ చేసేస్తాడా. హీరోకి అయితే అర్థమవుతా ఉందన్నమాట, వీడు ఈసారి అయితే చాలా సీరియస్గా ఉన్నాడు అనేసి. వీడి వల్ల హీరోయిన్కి ఏమైనా కానీ ప్రమాదం జరగవచ్చు కాబట్టి హీరోయిన్ అయితే ఇంకా ఇక్కడ ఉంచలేము అనేసి వెంటనే హీరోయిన్ కానీ కాల్ చేస్తాడు. తను కానీ అటెండ్ చేస్తుందా. ఇదిగో చూడు రేపు మార్నింగ్ అయితే రా, నేను కానీ నీతో మాట్లాడాలి అంటాడా. దానికి తను కానీ ఏమైంది అంటుంది. ఏం సమాధానం చెప్పకుండా కాల్ని కట్ చేసేస్తాడా. హీరోయిన్కి అయితే కోపంగా వస్తుందన్నమాట. దీన్నంతా చూసిన హీరోయిన్ కొడుకు కానీ తనతో అయితే అమ్మ మీరు తన మీద అయితే గొడవలు పడకండి, తనతో కానీ మీరైతే కలిసిపోండి అంటాడా. హీరోయిన్ కానీ ఒక స్మైల్ ఇస్తూ ఖచ్చితంగా రా అన్నట్టు ఉంటుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూడాలి, హీరో కానీ హీరోయిన్ యొక్క థింగ్స్ మొత్తాన్ని ప్యాక్ చేసి ఉండడు, ఆ కాంట్రాక్ట్ పేపర్తో సహా. హీరోయిన్ కానీ లోపలికి అయితే వచ్చి ఏం చేస్తా ఉన్నావు, ఎందుకు పిలిచావు అంటుందా. ఇదిగో చూడు నీ థింగ్స్ అంతా కానీ తీసుకునేసి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపో, నువ్వు ఆ కాంట్రాక్ట్కి ఇచ్చిన డబ్బులు ఈ ఇంటికి ఇచ్చిన డబ్బులు అంతా కానీ నేనైతే రిటర్న్ పే చేసేస్తాను అంటాడా. దానికి తను కానీ నువ్వు ఈ కాంట్రాక్ట్ని బ్రేక్ చేస్తే ఖచ్చితంగా నువ్వైతే పెనాల్టీ ఇవ్వాల్సి ఉంటుంది అనేసి కానీ చెప్తుందా. దానికి వీడు కానీ ఇదిగో చూడు నువ్వైతే ఆల్రెడీ నీ ఎక్స్తో కలిసిపోయావు కదా, నీకు కావాల్సిన బిడ్డని కానీ వాడితో అయితే వెళ్ళి కనుక్కో, మీరిద్దరూ ఆడుకునే గేమ్లో నన్ను అయితే యూజ్ చేయాలనుకోకు, వేరెవరైనా దొరుకుతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళు అంటాడా. దానికి హీరోయిన్ కానీ ఇదిగో చూడు వాడు నా యొక్క ఎక్స్, వాడికి నాకు మధ్య ఏమీ లేదు, నేను కానీ ఈ కాంట్రాక్ట్ని అయితే టర్మినేట్ చేయను అంటుందా. లోపలికి కానీ వెళ్తుంది. హీరో అయితే తన బ్యాగ్ని స్టాప్ చేస్తాడనమాట. అసలు నీకు ఏం ధర కావాలి, ఎందుకు ఇలా చేస్తా ఉన్నావు అనేసి అరుస్తుందా. దానికి వీడు కానీ ఇదిగో చూడు వాడికి నీకు మధ్య ఏమైనా ఉన్నాయి, దాంతో నాకు అనవసరం, కానీ నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వెళ్ళు అనేసి అరుస్తా అంటాడా. ఆ టైంలో బయట నుంచి హీరో యొక్క పేరు పెట్టి పిలిచే సౌండ్ అయితే వినపడుతుంది. హీరో వాళ్ళ అమ్మని చిలక వాళ్ళ అమ్మ అయితే ఇంటికి పిలుచుకొని వచ్చేసినట్టుంది. ఇదిగో చూడు నీ కోడలు ఏందో సిటీలో పెరిగిన అమ్మాయి అయినంత మాత్రాన ఇంటి పనులు కానీ చేసుకోకూడదా ఏంటి, బట్టలు ఉతకనంటది, అంట్లు తోమనంటది, ఇంట్లో పనులు కానీ ఏది చూసుకోనంటది, అన్నిటికి కానీ పని మనుషులు అయితే పెట్టుండది. పాపం అలాంటి కోడల్ని తీసుకొచ్చి నీ కొడుకు కానీ పెళ్లి చేసి పెట్టున్నావు అనేసి చెప్తా అంటుందా. ఆ టైంకి అయితే హీరో కానీ వచ్చుంటాడు అనమాట. అమ్మ మీరెందుకు ఇంత త్వరగా హాస్పిటల్ నుంచి వచ్చేసారు అంటాడు. పెళ్లి ఫోటోని చూడడం కోసమే వచ్చాను, అయినా నువ్వు నాతో చెప్పపెట్టకుండా పెళ్లి వేరే చేసుకున్నావు కదా అంటా ఉంటారా. ఆ టైంకి హీరోయిన్ వేరే వస్తుందా. రా బంగారం రారా, నువ్వెందుకురా ఇంత ఖర్చు పెట్టి ఈ ఇంటిని వేరే కొనున్నావు, నువ్వు వాడి కోసం ఇంత చేస్తా ఉన్నావు కదా, మీరిద్దరు కానీ కలిసి పెళ్లి చేసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అంటా ఉంటారా. హీరో కానీ వచ్చి అమ్మ అసలు ఏం మాట్లాడుతూ ఉన్నారు, అదంతా ఏం వద్దు అనేసి చెప్తా ఉంటాడా. హీరోయిన్ కానీ ఇదే మంచి ఛాన్స్ అనుకునేసి నేనైతే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటుందా. హీరో కానీ షాకింగ్ తో ఇదిగో చూడు నేనైతే ఈ పెళ్లికి అసలు ఒప్పుకోను అంటాడు అనమాట. వాళ్ళ అమ్మకి కోపం వచ్చేసింది. పిసినారి వెదవా, అమ్మాయి అయితే నీ కోసం ఇల్లంతా కానీ కొనిచ్చుండది, కాకపోతే నువ్వు పెళ్లికయ్యే ఖర్చుని కానీ భరించలేవా, ఎప్పుడు చూసినా నువ్వు నా గురించి మాత్రమే ఆలోచిస్తావా, నీ గురించి అసలు ఆలోచించవా, మీరిద్దరు కానీ పెళ్లి చేసుకునేసి సంతోషంగా ఉండండి రా, వాడి మాటలు అయితే పట్టించుకోకమ్మా, మీరు కానీ త్వరగా పెళ్లి చేసుకోండి అనేసి హీరోయిన్తో కానీ చెప్తుందా. హీరో కానీ వాళ్ళ అమ్మని కూర్చోబెట్టేసి హీరోయిన్తో కానీ నువ్వైతే కొంచెం రా నేను నీతో మాట్లాడాలి అంటాడా. ఇదిగో చూడు మీ అమ్మ చెప్పేశారు కదా, నేను ఫస్ట్ వద్దన్నాను, నువ్వు ఇలా అవాయిడ్ చేయడం కొద్దీ నాకైతే నేను పెళ్లి చేసుకోవాలని ఉంది అనేసి వెంటనే కానీ తన ఫ్రెండ్కి అయితే కాల్ చేసి ఇదిగో చూడు పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లంతా చెయ్యి, అదేవిధంగా నా కొడుకుని కానీ హాస్పిటల్లో నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి అయితే పిలుచుకొని వచ్చి రేపు పెళ్లికి అని వీడు కానీ తన్ని అక్కడి నుంచి బరాబరా ఈడ్చుకొని వచ్చి ఇదిగో చూడు నువ్వు ఫోన్ చేసి చెప్పినంత మాత్రాన ఈ పెళ్లి అయిపోతుంది అనుకుంటా ఉన్నావా ఏంటి, నీ యొక్క ఎక్స్ని జలసిగా ఫీల్ అయ్యేటట్టు చేయడానికి, నీకు ఇష్టం లేని వాడితో పెళ్లి చేసుకోవడానికి కానీ సిద్ధమైపోయావా, నీకు అసలు సిగ్గుగా లేదా అనేసి హీరోయిన్ కానీ తిడతా ఉంటాడు. దానికి తను కానీ ఇదిగో చూడు నేను నీకు ఆల్రెడీ చెప్పేశాను, నాకు నీ ద్వారా ఏం కావాలో అది వచ్చేంత వరకు నేను ఈ ఇంటి నుంచి అసలు వెళ్ళను అంటుందా. సరే నీకు నా ద్వారా అయితే బిడ్డలే కదా కావాలి, అది జరిగిన తర్వాత నువ్వైతే నన్ను వదిలేసి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి, నేను అప్పుడే పెళ్లికి ఒప్పుకుంటాను అంటాడా. దానికి తను కానీ ఓకే చెప్తుంది. ఆ నెక్స్ట్ డే అయితే పెళ్లి ఏర్పాట్లంతా జరుగుతుందా. హీరోయిన్ ఫ్రెండ్ కానీ తన పిల్లల్ని అయితే ఇంటికి పిలుచుకొని వచ్చి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ పిల్లల్ని కానీ హీరో వాళ్ళ అమ్మ అయితే చూస్తుంది. చూసిన వెంటనే తనకైతే డౌట్ వస్తుంది అనమాట, హీరోయిన్ యొక్క పిల్లలు ఎందుకు నా కొడుకు జాడలో ఉంటున్నారు అనేసి. అటే లోపల హీరో హీరోయిన్నే చూపిస్తారు. వాళ్ళిద్దరు కానీ చాలా అందంగా అయితే రెడీ అయ్యి వచ్చుంటారా. కాకపోతే హీరోకి ఈ పెళ్లిలో అస్సలు ఇష్టం లేదన్నమాట. తన ఫ్రెండ్ కానీ ఆ ఫ్లవర్ బొకేని అయితే తీసుకొచ్చి ఇస్తాడు, కాకపోతే వాడు దాన్ని కానీ తీసుకోవట్లేదా. హీరోయినే దాన్ని తీసుకొని వచ్చి హీరో చేతిని పట్టుకుంటుంది, దానికి కానీ వాడైతే సహకరించడం లేదన్నమాట. వాళ్ళమ్మ కానీ హీరోయిన్ దగ్గర అయితే ఒక బ్రేస్లెట్ లాంటి గాజులు అయితే ఇచ్చి ఇదిగో చూడమ్మా
ఇదైతే చాలా కాస్ట్లీ కాకపోవచ్చు, కానీ తరతరాలుగా ఒకరి కోడల తర్వాత ఒకరి దగ్గరికి అయితే వస్తా ఉంది. నేను గానీ దీన్ని నా కోడలైనటువంటి నీ దగ్గర అయితే ఇచ్చాను, నువ్వు గానీ సేఫ్ గా ఉంచుకొనేసి తన చేతికి గానీ తొడుగుతారా. హీరోయిన్ అయితే చాలా సంతోషంగా ఉంటుంది. ఈ టైంలో హీరో ఫ్రెండ్ గానీ హీరోని అయితే హీరోయిన్ కి కిస్ చేయమంటాడా. అదంతా వద్దు అనేసి హీరో గానీ చెప్తాడు. ఈ చిలకేంద్ర అంటే ఏమైంది, మొత్తం పెళ్లి ఏర్పాట్లు గానీ హీరోయిన్ దా చేసింది అనేసి విన్నాను, నీకు ఇందులో ఇంట్రెస్టే లేదా, తనే నేను ఈ మ్యారేజ్ లైఫ్ లో గానీ పుష్ చేసిందా అనేసి మాట్లాడుతూ ఉంటుందా. వాళ్ళందరూ గానీ నోరు మూసేలాగా వెంటనే హీరో గానీ హీరోయిన్ కి అయితే కిస్ చేస్తాడనమాట. దీన్ని అయితే అక్కడికి వచ్చిన హీరోయిన్ యొక్క ఎక్స్ గానీ చూసేసి చాలా కోపంగా వెళ్ళిపోతాడా. ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరూ గానీ మళ్ళీ హీరోయిన్ అయితే హీరోకి కిస్ చేయాలనేసి అరుస్తూ ఉంటారనమాట. హీరోయిన్ గానీ హీరోయిన్ అయితే లాగిపెట్టి వాడికి కిస్ చేస్తుంది. ఈ విధంగా వీళ్ళిద్దరి యొక్క పెళ్లి గానీ హ్యాపీగా అయితే ముగిస్తుందా. ఆ రోజు నైటే చూపిస్తారనమాట. హీరో గానీ హీరోయిన్తో అయితే అడుగుతాడు, అవును నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనేసి ఇంత పట్టుబడ్డావు కదా, అసలు దీనికి రీజన్ ఏంది అనేసి. దానికి హీరోయిన్ గానీ అదంతా ఏమీ లేదు అంటుందా. నువ్వు చెప్పకపోతే ఏమీ కానీ జరగదు అంటాడనమాట. దాంతో హీరోయిన్ గానీ నువ్వే దానికి రీజన్, నువ్వు కాబట్టి నేను గానీ చేసుకున్నాను అంటుందా. నువ్వు అబద్ధమే చెప్పినా గానీ నీ యొక్క సమాధానం అయితే నన్ను గానీ సాటిస్ఫై చేసింది, కాబట్టి నేను గానీ నీకైతే పిల్లని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అనేసి హీరో హీరోయిన్ ఇద్దరు గానీ ఆ రోజు నైట్ అయితే ఇంటిమేట్ గా ఉంటారనమాట. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హీరోదా ఫస్ట్ కళ్ళు తెరుస్తాడు. హీరోయిన్ నే కొంచెం సేపు వాడిని మర్చిపోయి చూస్తూ ఉంటాడా. సడన్ గా హీరోయిన్ గానీ కళ్ళు తెరుస్తుందా. వెంటనే వీడైతే కళ్ళు మూసుకుంటాడనమాట. వీడేమో నిద్రపోయేటట్టు నటిస్తూ ఉంటాడా. హీరోయిన్ గానీ లేసుకుంటుంది. నైట్ అయితే ఏమీ జరగనట్టు ఒకటే సీన్ వేస్తా ఉందన్నమాట. ఇప్పుడు హీరో గానీ కళ్ళు తెరుస్తాడా. అచ్చుచూ నువ్వైతే దేన్ని చూడమాక అనేసి బెడ్షీట్ అంతా ఎత్తి కప్పుకుంటుందా. వీడు గానీ అయ్యో ఏం జరగనట్టు, ఓ సీన్ అయ్యాక నువ్వు గానీ మాట ఇచ్చినట్టు ఇక్కడ నుంచి వెళ్ళడానికి అయితే చూడు అనేసి వీడైతే అక్కడ నుంచి గానీ వెళ్ళిపోతాడా. హీరోయిన్ గానీ తన ఫ్రెండ్ దగ్గర అయితే వచ్చి జరిగింది మొత్తం చెప్తుందనమాట. దానికి తను గానీ సరే ఇప్పుడు వాడి యొక్క రియాక్షన్ ఎలా ఉంది అనేసి అడుగుతుందా. ఏముంది, వాడు నన్ను కాంట్రాక్ట్ ప్రకారం ఎప్పుడు బయటికి గెంటేద్దామా అనేసి చూస్తూ ఉన్నాడు అని కానీ చెప్పి హీరోయిన్ అయితే కొంచెం డల్ అయిపోతుందా. దాన్ని చూసినా తన ఫ్రెండ్ గానీ నువ్వెందుకు ఇప్పుడు డల్గా ఉంటున్నావు, నువ్వేమీ తప్పుగా ప్లాన్ చేయట్లేదు కదా, వాటితో కలిసిపోదాం అనేసి అని కానీ చెప్తుందా. అలాగంతా ఏమీ లేదు అనేసి హీరోయిన్ గానీ చెప్తుందనమాట. అదే మంచిది, నువ్వు నీ కొడుకు కోసమే అక్కడికి వెళ్ళావు, అది మాత్రం గుర్తుంచుకోనేసి చెప్తా ఉంటుందన్నమాట. హీరో గానీ ఎక్స్ దగ్గరికి అయితే వచ్చి ఉంటాడనమాట. నువ్వు ట్రీట్మెంట్ కోసమే ఏమైనా వచ్చావా అనేసి కానీ వాడు అడుగుతాడా. లేదు హీరోయిన్ గురించి మాట్లాడాలి అని కానీ చెప్పి సరే నువ్వు హీరోయిన్ ఎందుకు బ్రేకప్ చేసుకున్నారు అనేసి కానీ హీరో అడుగుతాడా. దానికి వాడు కానీ నీకు దాంతో అనవసరం అంటాడనమాట. ఒకవేళ తను నిన్నేమైనా చీట్ చేసిందో, నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందో అందుకే బ్రేకప్ చేసుకున్నారా అంటాడా. దానికి వీడు కానీ అలాగంతా ఏమీ లేదు, మా ఇద్దరిదే అదే ఫస్ట్ లవ్, కానీ మా పేరెంట్స్ అయితే ఒప్పుకోలేదు అందుకే విడిపోయాము అంటాడు. దానికి వీడు కానీ సరే ఆ తర్వాత నీకెవరో కానీ గర్ల్ ఫ్రెండ్ లేదా అనేసి కానీ అడుగుతాడా. లేదు హీరోయిన్ మాత్రమే నాకు ఫస్ట్ అండ్ లాస్ట్ అంటాడనమాట. దాంతో హీరో కానీ ఇదిగో చూడు, నువ్వు హీరోయిన్ మీద ఇంత అబ్సెస్ గా ఉంటున్నావు, కానీ నువ్వు అనుకునేంత మంచిదేం కాదు తను. ఈ రోజు నన్ను పెళ్లి చేసుకునిందా, రేపు నిన్ను పెళ్లి చేసుకుంటుంది, నీ దగ్గర సంతృప్తి పడకపోతే నేను కానీ వదిలేసి వేరే వాళ్ళ దగ్గరికి అయినా వెళ్ళిపోతుంది అనేసి చెప్తాడా. దాంతో ఎక్స్ గానీ చాలా కోపం వచ్చేసి హీరోయిన్ అయితే లాగి ఒక్కటిస్తాడనమాట. ఇదిగో చూడు, మీ ఇద్దరికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, నువ్వు తనతో హ్యాపీగా ఉంటే ఉండు, లేకపోతే నోరు మూసుకొని ఉండు. పాస్ట్ నంతా చెప్పి తనని నువ్వు ఇలా కించపరచడం నాకు అసలు నచ్చలేదు అంటాడా. యాక్చువల్ గా హీరో అయితే ఇదంతా గానీ వీడికి పెట్టిన టెస్ట్ అన్నమాట. పర్వాలేదు పిల్లాడు మంచిగానే ఉంటున్నాడు, హీరోయిన్ గానీ బాగానే చూసుకుంటాడు అన్న సంతోషంతో హీరో గానీ అక్కడ నుంచి అయితే వస్తా బాయ్ అనేసి వెళ్ళిపోతాడా. ఆ రోజు నైట్ అయితే హీరోయిన్ గానీ ఫోన్ లో మాట్లాడుకుంటూ ఇంటికి వస్తూ ఉంటుంది. వెనకాలైతే ఒక దున్నపోతులాగా ఒకడైతే ఫాలో చేస్తూ వస్తాడనమాట. నువ్వు ఇక్కడ ఏం చేస్తా ఉన్నావు, నా వెంట ఎందుకు పడతా ఉన్నావు అనేసి కానీ హీరోయిన్ అడుగుతుందా. అదేమీ లేదు, నీతో అయితే ఒక ఇంపార్టెంట్ పర్సన్ గానీ మాట్లాడాలి, నువ్వు నాతో రా అనేసి హీరోయిన్ చేయబట్టి లాగతాడా. హీరోయిన్ గానీ ఎంతగానో అవాయిడ్ చేస్తుందనమాట. తన చేతిలో అయితే ఎలక్ట్రిక్ షాక్ పెట్టేటువంటి గన్ లాంటిది ఉనిందా, దాంతో అయితే వాడిని గానీ షాక్ ఇచ్చి కింద పడేలా చేసేస్తుంది. హీరోయిన్ గానీ చాలా భయపడిపోయి ఉంటుందా. ఆ టైంలో హీరో గానీ అక్కడికి వస్తాడా, పరిగెత్తుకుంటూ వెళ్ళి హీరోని గానీ హక్ చేసుకుంటుంది అనమాట. హీరో గానీ తనతో నువ్వు ఇలా లేట్ నైట్ లో వచ్చేట్టుగా ఉంటే నాతో గానీ చెప్పుండొచ్చు కదా, నేను వచ్చి నిన్ను పిక్ చేసుకొని ఉంటాను కదా అంటాడా. దానికి తను గానీ ఇదిగో చూడు, నువ్వే ఎప్పుడో నా యొక్క కాంట్రాక్ట్ ని టర్మినేట్ చేసి నేను బయటికి గెంటేద్దామా అనేసి చూస్తా అన్నావు, నీలాంటి వాడిని నమ్మడం గానీ వేస్టే, నాకు నీ యొక్క హెల్ప్ అయితే అక్కర్లేదు అనేసి వస్తుందా. వెనకాలే హీరో గానీ వస్తాడనమాట. హీరోయిన్ ని ఇంట్లో వచ్చి వదిలేసి ఆ తర్వాత అక్కడ నుంచి గానీ హీరోయిన్ యొక్క తమ్ముడుదా ఇదంతా గానీ చేసుంటాడన్న విషయం వీడికి గానీ తెలుసుంటుంది అనమాట. వాడి దగ్గరకు గానీ వస్తాడా. అక్కడ ఉండే రౌడీలందరినీ గానీ కొట్టిపడేసి హీరోయిన్ యొక్క తమ్ముడిని గానీ లాక్ చేస్తాడు.
నేను నీకు ఆల్రెడీ చెప్పాను, నువ్వు తనని మధ్యలో పెట్టి నన్ను థ్రెటన్ చేయకు, నేను తన కోసం ఏమీ చేయను అనేసి. నువ్వు మళ్ళీ మళ్ళీ దాన్ని ఎందుకు చేస్తా ఉన్నావు అని కానీ అరుస్తాడు. వాడు కానీ ఓ నీకు అక్కర్లేకుండానే నువ్వైతే ఇంత కోప్పడతా ఉన్నావా, మీ ఇద్దరికి కానీ పెళ్లి అయిపోయిందన్న విషయాన్ని దాచి నన్ను కానీ నువ్వు ఫూల్ చేయాలనుకుంటా ఉన్నావా ఏంటి అనేసి నవ్వుతాడా. దానికి వీడు గాని 6 సంవత్సరాల ముందు నువ్వే నన్ను మ్యాచ్ నుంచి బ్యాన్ చేసావు, ఇప్పుడు మళ్ళీ వచ్చి ఫేక్ మ్యాచ్ అయితే ఆడమంటా ఉన్నావు, నువ్వు ధనవంతుడైనంత మాత్రాన నువ్వు చెప్పిందంతా నేను చేస్తాననుకుంటా ఉన్నావా అంటాడా. నన్ను కానీ వదిలేయి అని చెప్తాడా. దాంతో వదిలేసి వస్తాడనమాట. ఇదిగో చూడు, ఈ మ్యాచ్లో కనుక నువ్వు ఆడావనుకో నీకు డబ్బులు వస్తుంది, మళ్ళీ కానీ నువ్వు మ్యాచ్లో అయితే కంటిన్యూ చేయొచ్చు, ఒకసారి ఆలోచించుకో అంటాడా. హీరోకి అయితే కోపం వచ్చి కొట్టడానికి పోతాడనమాట. దాంతో వాడుగానే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. హీరోయిన్ గానీ హీరో గురించే ఆలోచిస్తా ఉందనమాట. వీడి దగ్గర అయితే చిల్లి గవ్వ గానీ లేదు, అలాంటి వాడు పెనాల్టీ డబ్బులు ఇవ్వడానికి కానీ సిద్ధంగా ఉంటున్నాను అనేసి చెప్తాడే. దీని వెనకాల అసలు ఏం రీజన్ ఉంది అన్నట్టు హీరో గానీ ఆ టైంలో అక్కడికి వస్తాడా. తనతో కానీ అడుగుతుందనమాట. ఇందాక నన్నైతే ఒకడు కానీ ఫాలో చేస్తూ వచ్చాడు కదా, వాడికి నీకు మధ్య ఏం సంబంధం, వాడేమైనా నన్ను యూజ్ చేసి నిన్ను థ్రెటన్ చేస్తా ఉంటాడా అనేసి కానీ అడుగుతుందా. దానికి వీడు కానీ ఇదిగో చూడు, మన ఇద్దరికి మధ్య అసలు కాంట్రాక్ట్ రిలేషన్షిప్ మాత్రమే ఉంది, నువ్వెందుకు ఓ రెచ్చిపోతా ఉన్నావు అనేసి కానీ హీరో చెప్తాడా. దానికి తను కానీ ఇదిగో చూడు, నీ యొక్క సిచ్యువేషన్ నాకు అర్థమవుతా ఉంది, వాడు ఏమైనా నిన్ను డిస్టర్బ్ చేస్తే నాతో కానీ చెప్పు అంటుందా. దానికి వీడు కానీ నువ్వెందుకు నా గురించి ఇంత ఫీల్ చేస్తా ఉన్నావు, ఒక రోజు నైట్ నువ్వు నాతో గడిపేసినందువల్ల నీకు నా మీద అయితే ఫీలింగ్స్ వచ్చేసిందా ఏంటి, లేకపోతే నన్ను ప్రేమిస్తా ఉన్నావా అంటాడా. నాకు కావాలరా, నీ దగ్గర వచ్చి అడిగాను కదా అన్నట్టు హీరోయిన్ కానీ తిట్టుకుంటూ వెళ్ళి పడుకుంటుందా. ఆ వెంటనే హీరో కానీ తన తమ్ముడిని వెతుక్కుంటూ వస్తాడనమాట. వార్నింగ్ అని లాక్ చేసి తన కార్లో కానీ ఎత్తి వేసుకునేసి అక్కడి నుంచి కానీ వస్తాడా. వాడైతే ఒకటే అరుస్తా ఉంటాడనమాట. రే, నేనైతే హాంగ్ఫు కంపెనీ యొక్క వారసుడిని, నువ్వు నన్ను ఏమైనా చేస్తే నిన్ను అసలు ప్రాణాలతోనే వదలరు అనేసి. చూద్దాం ముందు నువ్వు చేస్తావా నేను చేస్తానా అనేసి హీరో కానీ అక్కడి నుంచి అయితే చాలా వేగంగా కార్ని కానీ తోలుకుంటూ వస్తా అంటాడు. వీడు కానీ రే, నువ్వు పెళ్లి చేసుకుని ఉండేది నా అక్కనే రా అనేసి కానీ చెప్తాడా. ఈ విషయం అయితే హీరోకి ఇప్పుడుదే తెలుస్తా ఉందనమాట. వాడైతే ఫుల్ షాక్ అయిపోయాడు. అసలు నువ్వేం రా చెప్తా ఉన్నావు అన్నట్టు చూస్తా అంటాడా. దీంతోనే ఈ ఎపిసోడ్ కానీ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ కానీ బాయ్.